మ్యాడీ అయితే కింద పనుకుంటాడు. మ్యాడీ అయితే ఒక్కసారిగా నిద్రలేసి మంచం మీద చూస్తూ ఉంటాడు చిన్ని పనుకుందా లేదా అని. సైలెంట్ గా ఉండేసరికి ఇంకా వెంటనే మ్యాడీ అయితే పక్కన చూస్తాడు. తన పక్కన చిన్ని నిద్రపోతూ ఉంటుంది. ఇంకా మ్యాడీ అయితే వెంటనే నువ్వేంటి ఇక్కడ పనుకున్నావు అని అడుగుతాడు. చిన్ని విచిత్రంగా సమాధానమిస్తుంది. భర్త ప్రత్యక్ష దైవం అంటారు కదా, అందుకే నీ పక్కన పడుకున్నాను అని చెప్తుంది. ఇంకా తర్వాత చిన్ని అయితే ఒక చిన్న బొమ్మని చేతిలోకి తీసుకొని ఆ బొమ్మతో మధు గురించి వెటకారంగా మాట్లాడుతుంది. ఏంటి మ్యాడీ ఇలా ఉన్నావు? నీ భార్య పక్కన పనుకోకుండా చాప మీద పనుకున్నావేంటి అని ఆ బొమ్మ ద్వారా అడుగుతుంది. ఇంకా దానికి మ్యాడీ అయితే చిరాగ్గా నాకు నిద్ర వస్తుంది అని చెప్తాడు. చిన్ని మాటలకి మ్యాడీ అయితే వెంటనే మంచం మీద వెళ్లి పనుకుంటాడు. దానితో చిన్ని అయితే మళ్ళీ ఆ బొమ్మతో నీ మొగుడికి నిగ్రహం ఉంది మధు అని నవ్వుతూ అంటుంది. ఇంకా తర్వాత చిన్ని అయితే మ్యాడీని చూస్తూ ఇంతకు ముందు నువ్వు మిల్క్ బాయ్ లాగా ఉండేవాడివి, ఇప్పుడు గట్టిగా తోడుకున్న కర్డ్ బాయ్ లాగా ఉన్నావు అని ఎగతాళి చేస్తూ ఉంటుంది చిన్ని మ్యాడీతో. దానికి మ్యాడీ అయితే ఆవేశంగా నీలాంటి పెళ్ళం ఉంటే కర్డ్ బాయ్ కాదు కర్రీ బాయ్ లాగా తయారైపోతారు అని చిన్నితో చాలా కోపంగా చెప్తాడు. ఇంకా మ్యాడీ అయితే కోపంగా ఇంకా డిస్కషన్ వద్దు, నోరు మూసుకొని పడుకో అని చెప్పి దుప్పటి కప్పుకొని అయితే నిద్రపోతాడు. మరి మ్యాడీ చిన్నీకి నిజంగానే విడాకులు ఇస్తాడా, మరి లేకపోతే చిన్ని కనుక నిజాన్ని బయట పెడుతుందా? మరి ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.